ఒకసారి ఈ 2 ప్యాంట్స్లో డిఫరెన్స్ చూడు మామ. ఏం కనిపిస్తలేదా? ఇప్పుడు కనిపిస్తుంది. బ్లూ ఫ్రమ్ వెస్ట్ సైడ్, బ్లాక్ ఫ్రమ్ జాకెట్. ఈ 2 ప్యాంట్స్ని నేను 3 years బ్యాక్ తీసుకున్నా. ఈ 2 ప్యాంట్స్ని సేమ్ టైప్లో యూజ్ చేశా, కానీ చిన్న చేంజ్. బ్లూ ప్యాంట్ వచ్చేసి వాషింగ్ కోసం అమ్మకి ఇచ్చేసా, బ్లాక్ వచ్చేసి నేను ట్రై చేసి. తెలిసిందే కదా, చితక్ కొట్టేశారు బ్రో. తర్వాత తెలిసింది ఏంటంటే మనం క్లాత్స్ని డైలీ యూజ్ చేయడం వల్ల వాటి క్వాలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. షర్ట్ వచ్చేసి 1 or 2 times యూజ్ చేశాక వాష్ చేయాలి. అదే జీన్స్ విషయానికి వస్తే 4 నుంచి 5 times మనం వేసుకున్న తర్వాతనే వాషింగ్కి ఇవ్వాలి. నీకు విషయం తెలుసా? షాక్ అయిపోతావు. లివైస్ కంపెనీ ఉంది కదా, దాని CEO వచ్చేసి ఆయన యూజ్ చేసే పాయింట్ని 1 year వరకు అసలు వాష్ చేయలేదట. వాష్ చేయకుండానే యూజ్ చేశాడంట. ఇప్పటి నుంచి మనం కూడా జీన్స్ వేర్ చేద్దాం, అమ్మలకు పని తగ్గిద్దాం, జెంటిల్మెన్స్ అయిపోదాం. అలాగే స్వెటర్ కానీ, బ్లేజర్ కానీ, జాకెట్ కానీ 6 times వేర్ చేశాకే వాషింగ్కి ఇవ్వాలి. స్లీప్ వేర్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, ఇవి వచ్చేసి 2 times యూజ్ చేశాక వాషింగ్కి ఇవ్వాలి. బెడ్షీట్ వీక్లీ వన్స్, టవల్ 3 times, లెదర్ జాకెట్ ఇయర్లీ వన్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వాషింగ్కి ఇస్తే వాటి క్వాలిటీ డ్యామేజ్ అవ్వదు. క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నీ జిమ్ వేర్ కానీ, అండర్ వేర్ కానీ వాష్ చేయకుండా యూజ్ చేసావో ఇంకా డ్యామేజ్ అవుతుంది, మన బాడీలో ఏముండదు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్.